ఏఐసిసి పిలుపు మేరకు నల్గొండ జిల్లా శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం జరగబోతా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతోటి ఈ దేశం కోసం బలిదానం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం తమ ఆస్తులను యావత్తును పోగొట్టుకున్నటువంటి నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ గారికి మొదలుకొని రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం బలిదానం చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు 2 సార్లు అవకాశం వచ్చిన ప్రధానమంత్రిని పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అగ్రకుల పేదలకు ఈ సమాజ నిర్మాణం కోసం పనిచేసి తమ జీవితాలను త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పేపర్, అది స్వతంత్రోద్యమంలో దేశ ప్రజల ఉద్యమాలని, దేశ ప్రజల యొక్క హక్కుల కోసం పనిచేసినటువంటి పత్రిక. అది అవస్థాన దశలో ఉన్నప్పుడు సమాజంలో ఉండబడేటువంటి అనేక మంది కాంగ్రెస్ సింపథైజర్లు మరి డబ్బులు వేసుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి అనేక మంది రిటైర్డ్ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతే వేరే సంస్థకు అప్పచెప్పినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవడం కోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు దాన్ని మరి తిరిగి టేక్అవుట్ చేసుకోవడం కోసం డబ్బులు ఇచ్చారు. ఇందులో మరి ప్రైవేటు సంస్థకు లేదా కాంగ్రెస్కు లేదా ప్రభుత్వానికి కాంగ్రెస్కు ఏ సంబంధం లేదు. ఇది మా మధ్యలో జరిగినటువంటి ఏదైతే పత్రిక పునరుద్ధరణ కోసం జరిగినటువంటి కార్యక్రమం. అందుకోసమే కేంద్రంలో మోడీ మరి వారికి తొత్తుగా పలుకుతున్నటువంటి ఈడీ వారి యొక్క కుట్రలను మొన్న సుప్రీంకోర్టులో, హైకోర్టులో కొట్టివేసినారు. ఇది కదా ఈ దేశం కోసం పనిచేసినటువంటి జాతీయ నాయకుల యొక్క రక్తతర్పణతో నిర్మాణమైనటువంటి ఈ దేశ ప్రజల యొక్క హక్కులను కాపాడడం కోసం నిర్మాణమైనటువంటి మా కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి అనేక పరిశ్రమలు అంబానీలకు, అదానులకు కట్టబెట్టి ఈ దేశంలో ఉండబడేటువంటి అణగారిన వర్గాల యొక్క ఆస్తులని, భూములని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా అప్పనంగా మరి ఎల్ఐసీలు మొదలుకొని, రైల్వేలు మొదలుకొని, విమానాశ్రయాలు మొదలుకొని అన్ని సంస్థల్ని అప్పనంగా మరి అప్పజెప్పి దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఫాసిస్ట్ విధానాలను నిరసిస్తూ మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆనిముత్యం లెక్క ఇవాళ ఈ దేశ ప్రజల ముందు నిలబడ్డారు. మరి దేశాన్ని నమ్ముతున్నటువంటి మోడీ యొక్క ఫాసిస్ట్ విధానాలని, నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రమాదకరం. బ్రిటిష్ యొక్క వారసులు ఈ దేశంలో ఉండబడేటువంటి ప్రజలని అమ్ముకొని తిరిగి మళ్ళీ బ్రిటిషర్లకు ఈ దేశాన్ని అప్పజెప్పడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సెక్యులరిజం నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. బీజేపీ యొక్క అరాచకాలు కూడా మరి కొనసాగనివ్వమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.